వేసుకున్నారు, నేను కూడా మంచిగా వేసుకున్నా. ఇక అటుకుల బతుకమ్మ ఎట్లా వేసుకున్నారు, నేను ఇప్పుడిప్పుడే మస్తుగా వేసుకొని వచ్చిన. మరి వచ్చేసిన కాబట్టి వార్తలు షురు చేద్దాం. అందుకంటే ముందుగా ఏందో ఎరికే కదా, హెడ్లైన్ చూడరి. అద్భుతం చూపిస్తున్న కేసీఆర్ సార్ చెరువు కుంటల మీద పాట రాస్తాడట. గజ్వెల్లి కాడ గరానికొచ్చిన ఆడోళ్ళు, బ్యాంకోళ్ళ మీద ఎంగిలి పూలు. దీపెంతలల్ల నూనె పోసి పెట్టుర్రి, కరెంటు కట్గా బంద్ చేస్తారని తెలిసింది. ఒక్క పొద్దుతోనే ఎక్కిపోయిన మోడీ, అమెరికా యాత్రల దుర్గమ్మ దీక్ష. టేబుల్ కింద చెయ్యి పెట్టిన ఎంఆర్ఓ, తేలై గర్చిన రైతు, ఊరంతా పండగ. బతుకయ్య బతుకయ్య ఉయ్యాలో, మొగోళ్ళ బతుకయ్య డియాలో. ఆహా, ఓ అద్భుతం, మహా అద్భుతం. ఏమొద్దయ్యా, ఏమొద్దు, మాకు ఏమొద్దు, మీ లోన్లొద్దు, ఏమొద్దు. మా తాన్యం మస్తు ఉన్నాయి, కావాలంటే మేమే మీకు లోన్లు ఇస్తాం, తీసుకపోర్రి, సరేనా? అరే నేను ఏడున్నా ఇంతకు, ఓర్ని తీన్మార్ వార్తలనా? ఓ స్నిప్పాడుగాను, కళ గిట్ల పడ్డదేందో, కానీ కమ్మటి కళ. మీరు కూడా చూస్తారా నాకు పడ్డ కళ ఏందో? వేసుకోర్రే. మీ ఊళ్ళో చెరువు నాదుల్లా ఎండిపోయిందా, లేకపోతే నిండినా లొటపీస్ ఎట్లా సొంటి నిండిపోయినాయా? అది కాకపోతే పుడికే కూడా నిండిందా? ఇంట్లో ఏదున్నా సరే మీరు ఫికర్ చేయకుండ్రిగా. మీ చెరువులల్లో లొటపీస్ చెట్లు వీకి అవతల పడేస్తా అంటున్నాడు మన ముఖ్యమంత్రి సారు. మళ్ళొచ్చే 2-3 ఏళ్ళల్లో ఎట్లుంటాయి అంటే మీ చెరువులు, నేను చెప్తే కాదు ఇక ఇనుండ్రి, సారే చెప్తాడు. వర్షం పడ్డది పెద్దవాళ్ళని చెరువు నిండాలి, ఆ పరిస్థితి రావాలి. చెరువులో ఉండేటటువంటి ఎట్టి పరిస్థితుల్లో గుర్రం డెక్క కానీ, ఆ లొటబీస్ చెట్లు కానీ, సర్కార్ తుమ్మ చెట్లు కానీ ఒక్కటంటే ఒకరు కూడా ఉండదు దయచేసి. ఫస్ట్ వీక్ పడాలి బట్టి మత్తలు, మన చెరువుల మత్తలు అలుగులు దుంకాలి, దానిలో ఎదురెక్కే చేపలను మన ప్రజలు పట్టుకొని తినాలి. ఇన్నరా, అలుగులు దుంకాలే, మొత్తం చెరువు కింది చేన్లన్నీ పచ్చగా కలకలలాడాలే. దున్నుడే, నాటేసుడే, కోసుడే, కాంటకేసుడే, మల్ల దున్నుడే, ఇదే పనిగా మీది. ఇక సాల్సారో ఈ వ్యవసాయం అనేటట్టు చేయబోతున్నారట. అంతదాకెందుకు, చెరువు కట్టలే కడతాడట సారు, అది కూడా కూలీలను పెట్టి కాదు సుమా, సారే స్వయంగా వస్తాడట, తట్ట నెత్తిలో పెట్టుకుంటాడట. అంతేనా సార్? ఆ సమయంలో నేను కూడా 10కి 10 జిల్లాలు తిరుగుతా, జిల్లాకు 10 తట్టల మన్ను గ్యారంటీ మోస్తా. ఇన్నరా, చెరువుల మీద, కుంటల మీద ఇంకో పాట కూడా రాస్తా అంటున్నాడు. ఇంతకు మించిన అదృష్టం ఏముంటా చెప్పుని రైతులకు. అయ్యో అప్పుడే అయిపోయింది అనుకునేరు, ఇంకో అద్భుతమైన ముచ్చట కూడా ఉన్నది, అది కూడా ఇనుండ్రి ఓ మల్క. నేనేమంటున్నా అంటే ఈ ఎండాకాలంలో దక్షిణ భారతదేశంలో జేసీబీలని తెలంగాణలో నడుతుండాలి, అత్త పంచారు కాదు, అట్ట పోవాలి పని వరుస. ఎక్కడ చూసినా, ఏ ఊరికి పోయినా, యాడికి పోయినా అద్భుతంగా జరుగుతుందిరా బాబు, ఇది ఎక్కడ పని నాకు అర్థం కాదు అన్నట్టు, తెలంగాణ సిగమచ్చిందా అన్నట్టు కావాలి. నేను చూస్తున్నది కళ, నా డ్రీమ్ ఉంది నాకు. ఐఎమ్ ఏబుల్ టు విజువలైజ్. మరి మీరు చూస్తారో లేదో నాకు తెలియదు. ఆ టైంలో తిరుగుతుంటే నాకు ఏం కనబడుతుందో నాకు ఇప్పుడే కనబడుతుంది. మీకు కనబడుతుందా లేదా? చూసినరా, ఒక్కసారి కళ్ళు మూసుకొని కలగానుండ్రిగా. మన ఊళ్ళకు 20-30 జేసీబీలు వచ్చి చెరువు కట్టలు పోస్తుంటే నడిమిట్ల వానగొట్టి చెరువులన్నీ రాత్రికి రాత్రే నిండిపోయి తెల్లారే వర్కల్లా అలుగులు దుంకి మడికట్లన్నీ మళ్ళా పంటలతోని కలకలలాడి కోత పట్టిన రైతు చేతికి సావుకారు ఎదురుంగొచ్చి పైకమిస్తే బ్యాంకోళ్ళు మాతాన రుణాలు తీసుకోనరంటే మాతాన తీసుకోనరని ఎగబడి ఎంటబడి ఉరుకొస్తుంటే ఇంట్లో లక్ష్మీదేవి గల్లు గల్లు అంటుంటే ఎట్లుంటదో. వచ్చిందా కళ? అగో సేమ్ గదే చేయబోతున్నాడట మన ముఖ్యమంత్రి సారు. లేవరేమయ్యో, ఇంకా కలల్నే ఉన్నారా? లేవుండ్రి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఏడున్నాడో చెప్పుర్రి, చెప్పినోళ్లకు మంచి ప్రైజ్ ఇస్తా. అమెరికాలనా? కాదు, ఇండియానా? ఇండియా నుంచి ఎప్పుడో పోయిండు. ఇక మీకు తెలియదు కానీ నేను చెప్తా, ఇనుండ్రి. సార్ ఇప్పుడు గాలి మోటార్లు ఉన్నాడు. అగో మళ్ళీ పోతున్నాడు అనుకుంటుర్రా? అమెరికా పోతున్నాడు. గాలి మోటార్ల గ్యాస్ నూనె నింపుడు ఆలస్యమే లేదు. మోడీ సారు మళ్ళా ఎక్కి కూస్తున్నాడు, ఎగిరిపోతున్నాడు. మరి అమెరికాలో ఏం చేస్తాడు అనేది ఓ మల్ కరుచుకుందాం నడురి. ఇప్పుడు మన మోడీ సార్కు సరిదైతే అమెరికా ప్రెసిడెంట్ తుమ్మెతట్టున్నాడు. మన చాయ్ వాలా ప్రధానమంత్రి అయినాక ముచ్చట ఇది.
ఇవాళ పోయిండు కదా అమెరికా. మర్యాదలు అంటే చిన్న మర్యాదలు కాదు. రండి 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 అని ఎర్రతువాల వర్షి అందులో నడిపించినంత పని చేయబోతుండ్రు. మరి నేను భారతదేశంకి వెళ్ళి బయలుదేరుతున్నాను ఇట్లా చెప్పిండో లేదో. ఏమేం కూరలు ఉండమంటావు, మసాలా ఎక్కువ అన్నా, ఉప్పు కారం సంగతి ఏంది, అంచుకు ఉల్లిగడ్డ కూడా పెట్టుకుంటావా, ఆఖరికి చల్లబొట్టు తాగుతావా, చికెనా మటనా పీతలా రొయ్యలా రుచేమన్నా చూస్తావా అని అడిగిండ్రట. అరే అంగ్రేజ్, నేను దుర్గామాత పూజలున్నారా వారి 9 రోజులు ఉపవాసం ఉంటా, మీరేం గోలియకుండ్రి అవి ఇవి అని చెప్పిండట మోడీ సారు. అయ్యో మోడీ గారు, మీరు అసలే పికర్ చేయొద్దు. ఇంకా ఉపవాసానికి ఏమేమి అక్కరుంటే అవన్నీ మాకెరికే, అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఖాళీ మీరు ఖద్దరు బట్టలు వేసుకొని వచ్చేయండ్రి. కర్పూరం, ఊదుబత్తీలు, ఖర్జూర పండ్లు అన్ని మాతానున్నాయి. మీరు ఉపవాసం ఇడవంగానే ఏమేం కావాలనో అవన్నీ చేస్తున్నామని చెప్పిండ్రట. కానీ చూడుండ్రి మర్యాద అంటే ఎట్లుంటుందో. ఇదే నరేంద్ర మోడీ సార్ ఇదివరకు అమెరికాకు వద్దాం అనుకుంటున్నా, జర వీసా ఇన్రా అని బతిలాడితే కూడా ఇదే అమెరికోళ్ళు ఏయ్ అందరికేమో కానీ నీకు వీసా ఇస్తామా, చాలా మోసమవుతుంది నీకు ఇస్తే, నువ్వు కులాలు మతాలతో రాజకీయాలు చేస్తావు, లేని తాకులాటలు మోపైతే అని ఇయ్యలే వాళ్ళు. ప్రధానమంత్రి కాగానే ఎంత మారింది చూడు అమెరికా ప్రభుత్వం. ఏదైనా గంతే, అధికారం చేతులున్నప్పుడు తొవ్వంట పోయే తోటయ్య కూడా వంగి వంగి దండం పెడతాడు. అదే అధికారం పోయేనా అంటే ఇంట్లున్న బంటరోతు కూడా పట్టించుకోడు. మరి అమెరికా పోతున్న మన మోడీ సార్ 90 గంటలు ఇరాం లేకుండా తిరుగుతాడట. ఆడ పెద్ద పెద్ద కంపెనీలతో మీటింగులు పెడతాడట. అటెనక సిరి మన తెల్లవనంలో నల్లమందారం పువ్వు ఒబామాతో ముచ్చట పెడతాడట. ఛాయ బిస్కోట్లు తిని మంచి చెడ్డ మాట్లాడుకుంటారట. మోడీ సారు అమెరికోళ్ళు ఎంతైనా హుషారు కాలే. ముస్లిం స్టేట్ ఉగ్రవాదుల మీద దండయాత్ర చేస్తేందుకు మీ మద్దతు కావాలని ఎట్లా కోరుతున్నారో మీరు కూడా గంతే హుషారుతో ఉండుర్రి. భారతదేశం అభివృద్ధికి మీ పెట్టుబడులు కావాలని కోరుండ్రి. లంచం 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 లంచం, పిలుస్తే లంచం, పలికితే లంచం, పేరు అడిగితే లంచం, ఊరు అడిగితే లంచం, సంతకం పెట్టుమంటే లంచం, పెట్టినాక ఇయ్యాలనంటే లంచం, ముద్ర గుద్దితే లంచం. అమ్మా దమ్ముకు వచ్చింది డైలాగ్ చెప్తే. డైలాగ్ అంటే డైలాగ్ కాదు, కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద సార్ అడుగుతున్న లంచం. ఇట్లనే అడిగి 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 అలవాటైపోయి ఆఖరికి చలిచీమ చేతుల చిక్కి డాష్ సుమతి అయిండు. 1000 కోట్లు తిన్న రాబందు కూడా గాలివాన కొట్టుకుపోయిందంటారు చూడు. అగో గట్లనే లంచాలకు అలవాటు పడ్డ ఓ తహసీల్దారు కరీంనగర్ జిల్లాలో రైతు చేతుల బుక్ అయిపోయి ఏసీ బోళ్ళ గాలానికి చిక్కిండు. ఇక చూసుకో, గా రైతు రాత్రికి రాత్రే హీరో అయిపోతే ఆఫీసర్ సారేమో ఒకటే దెబ్బకు 0 అయిపోయిండు. నరకాసురుడు చచ్చిపోతే దీపావళి పండుగ జరుపుకున్నట్టు లంచాల తహసీల్దారు ఏసీబీకి దొరికిందని తెలియంగానే ఊరి జనం అంతా పండుగ చేసుకున్నారు. లంచగొండి సార్ను పట్టించిన రైతుకు దండలేసి ఊరేగిచ్చిర్రు. ఇదంతా కరీంనగర్ జిల్లా మానకొండూరు కాడ జరిగింది. ఇగో గీసారే 0 అయిన హీరో, పేరు రాంబాబు, మన కొండూరు మండలం తహసీల్దార్ గా పనిచేస్తాడు. చిన్న పని కావాలన్నా చేయిజాపుడైన పని. రాంబాబు వచ్చిన కాంచి లంచం ఇయ్యలేక జనం అరిగోస పడబట్టిరి. ఈయన పీడెప్పుడు ఇరగడైతుందా అని షానొద్దుల సంది వాళ్ళంతా ఎదురు చూస్తుర్రు. ఇంతలో అన్నారమూరు యువ రైతు రవి వాళ్ళ నాయన పేరు మీద ఉన్న భూమిని పాని రికార్డులలో రాయించుకునేందుకు ఇగో ఈ సార్ దగ్గరికి పోయిండు. మరి పైసలు లేదే ఏం పని చేయడా మన రాంబాబు. 5000 లేపో నీ పని చేసి పెడతా అన్నాడట. ఏదోని సార్ నీ బాంచను, గన్ని పైసలు నేనేడికెళ్ళి లేవాలా అని దండం పెట్టినా కూడా ఇనలేదట. అవునా రవి? ఒక 10 సార్లు తన చుట్టూ తిప్పుకున్నాడు. పోయిన గురువారం రోజు సాయంత్రం సార్ డబ్బులు అడిగాడు. డబ్బులు అడిగి 5000 తీసుకొస్తే నీ పని చేస్తే లేకుండా లేదని చెప్పేసి అన్నాడు. సరే తాత, నీ పని గిట్ల కాదు గాని అనుకుంటా ఏసీబీ సార్ల దగ్గరికి పోయిండట రవి. ఈ కథ అంతా అలాగే చెప్పిండు. ఇవాళ ఇగ్రమ్మని మొత్తానికి లంచగొండి రాంబాబుని అడ్డంగా దొరకబట్టిర్రు. జనం కూడా మరి ఇవాళ మన హీరో రవి లెక్కనే లంచం అడిగిన వాళ్ళు అంతు చూసేందుకు రెడీగా ఉండాలి. గట్లయితేనే గిసొంటి లపంగి గాళ్ళు దారికి వస్తారు. తమ్మి రవి, మొత్తం మీద మంచి పని చేసినావు పో. టీన్మార్ తరపున నీకు శబాష్ చెప్తున్నాం. ఓర్ని అది ఆడెవరు పెట్టిండ్రు, ఆడ పెడితే మంచిది కాదు, ఆడికెళ్ళి దియుర్రి. ఓ ఈ కెమెరా ఈడికెళ్ళేది ఇవ్వాలనా, గడ పెట్టి దియుర్రి గడికెళ్ళి. ఎన్నిసార్లు చెప్పాలనయ్యా, అది ఆడికెళ్ళి తీసి గట్టు ఆగ్నేయంలో పెట్టుర్రి. చెప్తే ఈనారు. ఇన్ని రోజుల సంది నేను ఏ పని షూరు చేసినా నడిమిట్లనే ఆగిపోతుంది ఎందుకా అనుకున్నా. ఇగో ఇప్పుడు ఎరకైంది అసలు కథ. ఇప్పుడే కేసీఆర్ సార్ నాకు కళ్ళు తెరిపించిండు. అందుకే నేను కేసీఆర్ సార్నే ఫాలో అయిపోతా. ఎందుకంటే మొన్నటి వరకు సారు కార్లను మార్చిండు కదా, ఇగో ఇప్పుడు ఇంకేదో మార్చబోతున్నాడట. అదేందో మీరు చూడుర్రి. అప్పట్లోపు నేను వాస్తు సెట్ చేసుకుంటా. మొత్తం మీద వాస్తు సంగతి తేల్చేదాకా ఇడిచిపెట్టేటట్లేడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. ఇప్పుడున్న క్యాంప్ ఆఫీస్ ఉన్నది కదా, దానికి పుట్టెడి శని ఉన్నదట వాస్తుపరంగా. అందుకే దాన్ని ఇల్లు లెక్క చేసుకొని ఇంకో 26 కోట్ల రూపాయలతో కొత్త బంగ్లా కట్టుకుంటాడట. ఇప్పుడున్న దానికంటే ఇంకో బొంబాట్ బిల్డింగ్ కట్టి ఇక అందులోకేని సురువు చేస్తాడు ప్రజాసేవ. అబ్బరే కొండ.
అందరు ముక్కు మీద వేలేసుకోవాలి. మొన్న కర్రె రంగు కార్లను తీసేసి తెల్ల రంగు కార్లు పెట్టిన సంధి ఎంత మంచిగా పనులు అవుతున్నాయి రాష్ట్రంలో. ఇక ఈ బంగ్లా కూడా కట్టాను అంటే ఇంకా అద్భుతాలైతే గ్యారంటీ అంటున్నారు పండితులు. ఇప్పుడున్న క్యాంప్ ఆఫీస్కు ఏమన్నా చీమిడి గారుతున్నదా? అప్పుడే గన్ని కోట్లు పెట్టి కట్టిరి, మళ్ళా ఇప్పుడు 20-30 కోట్లు ఎందుకు దండగా చేస్తున్నారని ఎవరైనా ననేరు పుసుక్కునా. మీకేమేరక వాస్తు సంగతి? అది చక్కగా ఉంటేనే మన రాష్ట్రం చక్కగా ఉంటుంది. పాలమూరు జిల్లాల 7.5 లక్షల ఎకరాల వరిసేను ఒక్కటే పారి గోసుడు అవుతుంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తానే, సారేమో కొత్త బంగ్లా కట్టుకుంటున్నాడని లేని బాధలు పెట్టుకోకుండ్రి. సార్ మంచి వాస్తున్న ఇంట్లో కూర్చొని వాస్తవాలు చూసుకుంటా మంజూరు చేస్తాడు. గింత మంచి జరగాలని సార్ కోరుకుంటున్నాడు. ఇక ఈ మంచి ఇష్టం లేని వాళ్ళు తప్పు పట్టాలి. ఏది ఏమన్నా అనుకోండి కానీ మన మంచిని కోరే సార్ మంచి వాస్తున్న ఇంట్లోనే ఉండాలని జనమంతా కోరుకుంటున్నారు. ఈ నడుమ మన మలక్పేట్ యాదగిరి కొలువుకి వస్తలేడు సరిగా. ఏడ తిరుగుతున్నాడో ఏందో, ఏందో శిగం వచ్చినట్టే ఊగుతున్నాడు ఏందాడా. ఓ యాదగిరి, కొలువుకు రాకుండా ఏం చేస్తున్నావాడా? ఏ లచ్చమ్మ అప్సే కొలువు గిలువు ఏం లేవు, మనం ఆడిందే ఆట పాడిందే పాట. తలైవ్వా ఏంది పిసగిన లేచిందా అంత బొంబాయి కథలు పడుతున్నావు? ఇగో లచ్చమ్మ, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ చెప్తున్నా. అబ్బో నీ ఇంగ్లీషు చిన్న సోకులు పడతలేవు కదా. నీకు యాదగిరి అంటే ఏందో తెలుస్తలే అవు గాని నీకెంత ఇస్తున్నాడా జీతం? ఎందుకు? ఏమున్నది, జర తెలిసిన మనిషి కదా, గందుకే జరని పైసలు ఎక్కువ ఇచ్చి నా తాన కొలువిద్దామని. నువ్వు నాకు కొలువిస్తావా? నీకు ఒక్కదానికే కాదు, మల్లన్నని మంగ్లీని కూడా పట్టుకరా, వాళ్ళకు కూడా ఇస్తా కొలువు. ఏంది నువ్వు ఇచ్చేది పప్పు చెక్కలు? నీకే తికానా లేదు గాని నాకు కొలువిస్తావు? ఏ గా దినాలు పోయి ఇప్పుడు అమీర్ ఆద్మీ అయ్యే టైం వచ్చింది. వచ్చినట్టే కొడుతుంది నాకు కూడా. నువ్వు ఎర్రగడ్డ దవాఖానలో షరీక్ అయ్యే దినాలు. క్యా లచ్చమ్మ మజాక్ కర్రే క్యా? లేకుంటేంది, నీ మోకాలకి దెబ్బ దాకి తలకాయ పనిచేస్తున్నట్టున్నది. అంతా ఏందేందో చెప్తున్నావు. నాకు మోకాలనన్నది, నీకు అరికాలబి ఉన్నట్టు లేదు, అందుకే ఏం చెప్పినా సమజ్ కాదు. అసలు నువ్వు ఏం చెప్పినావని అర్థం కానికే చెప్పు. మన తెలంగాణ మనకు వచ్చినాక అన్ని ఆఫీసులు ఏర్పడ్డాయి కదా. అవును. గట్లనే ఇప్పుడు దూరదర్శన్ ని కూడా ఏర్పాటు చేసి డిడి యాదగిరి అని పెడుతుర్రు. అయితే గంత చిన్నగా అయితే అంటవేంద్ర వచ్చామా, ఛానల్ పేరినవా డిడి యాదగిరి అంటే మనమే గదా అన్నట్టు ముచ్చట. ఛానల్ కు మన పేరు పెడుతుర్రు అంటే మొత్తం మనదే హవా నడుస్తుంది, మనం ఎంత అంటే అంత. నీ బొంద నాతో కాబట్టి అన్నావు గాని ఇంకెవ్వరితో అనకు, తోలసి డప్పు చేస్తారు చెప్తున్నా. గదేంది మరి లేకుంటేంది, ఇదివరకు సర్కారు ఛానల్ పేరు ఏమనుండేడా? డిడి సప్తగిరి అని కదా. గా డిడి సప్తగిరి అనే పేరు ఒక్కటే ఆంధ్రప్రదేశ్ కు పోతుంది. ఈడున్న ఛానల్ ఈయన్నే ఉంటది. ఇంత కూడా సమజ్ కాలే లచ్చమ్మ. ఈడున్న సర్కార్ ఆఫీసు, అందులున్న కుర్చీలు, మనుషులు అందరు ఈయన్నే ఉంటారు. ఎవ్వరు మారరు, ఉట్టి పేరు మారుతుంది డిడి యాదగిరి అని, గంతే. మరి సప్తగిరి సంగతి ఏంది? ఆ పేరు మీద ఆడ ఆంధ్రప్రదేశ్ లా కొత్త సర్కార్ ఛానల్ పెట్టుకోమని 100 కోట్ల రూపాయలు ఇస్తుంది కేంద్రం సర్కారు. అంటే ఈడున్న ఛానల్ కొట్టి పేరు మారుతుంది, గాడనేమో పాత పేరుతోని కొత్త ఛానల్ పుడుతుంది అన్నట్టు. అబ్బా, ఇప్పుడు నీకు లైట్ వెలిగింది యాదగిరి. అరే నీ మన పేరు మీద ఛానల్ పెడుతుర్రు, మంచిగా డైరెక్టర్ కుర్చీలో కూర్చొని మీ అందరితో పనులు చేపిద్దామని చెప్పి మస్తు మురిస్తే కదా లచ్చమ్మ. గందుకే మరి మన సార్ నిన్ను దమాక్ లేనోడా అని తిట్టేది ఊకే. ఏ లచ్చమ్మ ఏం చెప్తున్నావు, అందరింటురు. ఏయ్ నేనేం చెప్పలే, ఉట్టిదే. అయితే సరే సరే గిరే, తర్వాత గాని నడు సక్క కొలువుకు, లేకుంటే ఉన్నది ఉంచుకున్నది రెండు పోయి రోడ్ల మీద నన్న అని కూడా తిరగవలసి వస్తుంది. ఇక ఇప్పుడు కరెంట్ వార్త. హోష్ని పాడుగాను కరెంటును యాద్ చేసుడే పాపం ఉన్నది కదా. గిట్ల అన్నమో లేదో పాయే. ఇగో రేపు మీ పరిస్థితి కూడా గిదే. మా తానంటే జనరేటర్లు బ్యాటరీలు ఉన్నాయి, ఎట్లనన్నా వస్తుంది కానీ మీ పరిస్థితి ఏంది? మరి కరెంటు యాడుకోతుంది ఏం కథ అన్నది మా మల్లన్న చెప్తాడు. ఇనుండ్రి ఖాళీ చూసినా కనబడదు కదా. తెచ్చిపెట్టుకోనరా మా జల్దీ. అగిపెట్టే ఓంబత్తి ఎక్కదీపం అన్ని తెచ్చిపెట్టుకోనరి. ఎందుకంటే ఏ గడియలనన్నా కరెంటు పోవచ్చు. మన తెలంగాణ సర్కారు వాళ్ళు చెప్పిండ్రి ముచ్చట, చేతులు కూడా లేవట్టిండ్రు మీదికి. తెలంగాణలో కరెంటు కష్టం సురువైందన్నట్టు. ఊర్ల పొంటి 12 గంటలు కట్ చేస్తారట, పట్టణాల పొంటి 4 గంటలు కట్ చేస్తారట. అగో మొన్న గాతిరిగా వానలు పడే కదా, ఏమైంది మళ్ళా అని పొరపాటున కూడా అడగకుండ్రి. మన ముఖ్యమంత్రి సార్ మీ తాన ఓట్ల కోసం వచ్చినప్పుడు చెప్పలే 3 ఏళ్ల దాకా మీరు కరెంటు ముచ్చట మర్చిపోవాలని? ఏడ చెప్పిండయ్యా అని నోరెళ్ళ పెట్టారు. చెప్పిండు సార్, ఒక్కపారి కాదు 86 మాటలు చెప్పిండు ఈ మాట. కరెంటు తయారయ్యే కాడ తక్లీఫ్ వచ్చిందట. ఉన్న దాంట్లో తలా ఇంత ఊడ్చుకొని వేసుకొని రాని కరెంటు వాళ్ళు సర్కారుకు చెప్పిండ్రు. సర్కారు మనకు చెప్తున్నది.
కాబట్టి జర్ర 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. ఇక బుడ్డ కంపెనీలు పెట్టుకున్న వాళ్ళు కూడా దయచేసి కంపెనీలకు తాళాలు పెట్టి, ఎందుకంటే కరెంట్ మీకు కూడా కడి చేయబోతున్నారట. అంతేగాని భవిష్యత్ అంతా బంగారమయమే కావాలంటే ఇప్పుడు ఒరుసుకోండి. ఇండ్లలో దోమలు గరుస్తాయి అయ్యా, కనీసం ఫ్యాన్ మందమన్నా ఇస్తారా లేదా కరెంట్ అంటే ఇయ్యరు. ఆడ లేనే లేదా, ఏడికెళ్ళి ఇస్తారు? ఈ ముచ్చట జరంత బాధనే అనిపిస్తున్నా, ఓర్చుకోండి. ముఖ్యమంత్రి సారే సిమ్మున చీకట్లుండేందుకు తయారైతుండు, మీరెంత? బతుకమ్మ పండగంటే ఏమో అనుకున్నా, తీరొక్క పువ్వులు వేర్చి తీరొక్క ఆటలాడి పాటలు పాడేందుకు అక్కడికి వస్తుందేమో అనుకున్నా గాని వామ్మో వామ్మో వామ్మో, బతుకమ్మ పండుగను ఇంకో తీరులో కూడా వాడుకోవచ్చన్న సంగతి ఇప్పుడే తెలిసింది. అది కూడా ఏడనో తెలుసా? మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు ఏల్తున్న గజ్వేల్ కాడ. వీలైతే మీరు కూడా అక్కడికి వచ్చినప్పుడు ట్రై చేయుర్రి. మన ముఖ్యమంత్రి సార్ వెళ్తున్న గజ్వేల్ కాడ ఆడోళ్ళంతా బతుకమ్మలు ఆడిండ్రు. అగో బతుకమ్మ పండుగ నాడు గజ్వేలి కాడేంది, ఏడైనా ఆడతారని తొందరపడి అనకుండ్రి సుమా. ఈడ ఆడింది ఇండ్ల ముంగట ఆడిడ కాదు, బ్యాంకు ముంగట. ముందుగా ఆట చూడండి, తర్వాత వాళ్ళనే అడుగుదాం ఎందుకు ఆడిండ్రు అనేది. ఏయ్యక్క శబాష్, మంచిగా తర్వాయి బట్టి ఆడిండ్రక్క. మరి ముత్యాలమ్మ కాడికి వెళ్ళి సురువు చేద్దాం. ఎందుకు పెట్టుకున్నారు ఈ బ్యాంకు ముంగట బతుకమ్మ కార్యం? చెప్పు ముత్యాలక్క. అర్థమైందా ముచ్చట? మహిళా సంఘాలకు రుణాలు ఇస్తారు, మన్నిస్తారని సర్కారు చెప్పే ఇస్తారేమో అని పెయి మీద ఉన్నాయని కుదబెట్టుకొని బతికితిమి. ఇప్పుడు అవి విడిపించుకుందాం, బ్యాంకోళ్ళు లోన్ ఇస్తారేమో అని వస్తే 10-20 రోజుల సంధి మలరాపో రేపురాపో మాపురాపో అని నిలగొడుతున్నారట. సర్కారోళ్ళు అప్పులు మాఫీ చేస్తున్నామని చెప్తుంటే బ్యాంకులో రుణాలు ఇస్తలేరు. మా పెయిల మీద ఉన్న బంగారం అంతా బ్యాంకులనే ఉండే, బతుకమ్మ పండుగ ఏడ చేసుకుంటాం అయ్యా అని కోపానికి వచ్చి బతుకమ్మతో నిరసన చెప్పిండ్రు. పోయి ముఖ్యమంత్రి సార్ నియోజకవర్గమా ఎంత ఇజ్జత పోతుంది? అగో గాయన దాంట్లోనే చక్కగా లేదు, ఇక బయట ఎలుగా పెడతాడని రేవంత్ రెడ్డి అసొంటోళ్ళకి ఎరికైతే అనరా? అయ్యా ముఖ్యమంత్రి సారు, ఈ అమలాకాలు చెప్తున్నది కూడా నిజమే. మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వకపోతే పండుగ ఆడికెళ్ళి చేసుకుంటారు సారు. మరి వాళ్ళకి ఎవరు ఉన్నారు? జర ఎట్లానే చేసి వాళ్ళకి లోన్లు ఇయ్యండి సారు. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికి చిర్రు ఉయ్యాల, ఒక్కడే మాయన్న ఉయ్యాలో, అచ్చన్న పోడా ఏ ఉయ్యాలా అని పాట ఉంది కదా, దాన్ని జర్రంతా మార్చి వాడురి. ఎట్లంటే, ఇద్దరన్నదమ్ముళ్ళు ఉయ్యాలో, ఒక్కుళ్ళే ఉండిరి ఉయ్యాల, ఒక్కతే మా చెల్లి ఉయ్యాలో, అచ్చన్న పోదా ఏ ఉయ్యాలా అని వాడురి. ఎందుకంటే ఈ స్టోరీ చూస్తే మొత్తం ఎరకైతుంది, చూడురి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారి బతుకమ్మ ఉయ్యాలో అని ఆడబిడ్డలు వాడుకుంటారు. అసలు బతుకమ్మ పండగ అంటే ఆడోళ్ళ పండగనే అనుకుంటారు అందరూ. కానీ ఆడోళ్ళకే కాదు, మాకు కూడా పండగనే అంటున్నారు కరీంనగర్ జిల్లాలున్న కొంతమంది. పాటలు మేము కూడా వాడతాం, బతుకమ్మ ఆట మేము కూడా ఆడతామని ఎంగిల్ పూల సందే మొగోళ్ళు బతుకమ్మ ఆడుడు షురు చేసిండ్రు. కావాలంటే చూడురి. చూసిర్రా, ముసలోళ్ళు పెద్దోళ్ళు పోరగాళ్ళు ఇట్లా అందరు వచ్చి బతుకమ్మల చుట్టూ తిరుక్కుంటా చప్పట్లు కొట్టుకుంటా ఎట్లా ఆడుతున్నారో జర గమ్మతే అనిపిస్తలేదు? జంబలకిడి పంబ 2 సినిమాల సీన్ చూపిస్తున్నాం అనుకునేరు. కాదు, ఇది నిజం. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కాడ ఆడిండ్రు. ఇప్పుడే కాదు, ఏడాది ఇట్లనే బతుకమ్మ ఆడతారట మొగోళ్ళు పువ్వు తెంపుకొచ్చి ఇంట్లో ఆడోళ్ళకిచ్చుడు కాదు, బతుకమ్మను వేర్చుడు, దాన్ని ఊరి నడుమిట్లకు ఎత్తుకపోవుడు, ఆడోళ్లతో పాటే ఆడుడు ఇళ్లకు ఎన్కట్ సందొస్తున్న ఆచారమట. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆడతామంటున్నారు. మంచిదే మరి, ఆడోళ్ళ మొగోళ్ళ పండగలు కాకుండా అందరి పండుగ లెక్కుంటది బతుకమ్మ తల్లి ఇట్లయితే కదా. మీ ఇండ్లలో ఏమన్నా గోడల మీద చెట్లు పెరిగితే అవి ఇంకా పెద్దగా కావద్దంటే ఏం చేస్తారు? ఏర్ల కాడికెళ్ళి ఊడవీకేస్తారు. అట్లా కాకుండా కొమ్మల ఆకులు తెంపేస్తే అది మళ్ళా పెరిగి గోడల వల్ల కొడుతుందా లేదా? ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నామంటే, మన కేంద్రములున్న పువ్వు గుర్తోళ్ళ పనితనం కూడా ఇట్లనే నడుస్తున్నది కాబట్టి మీరే చూడుర్రి అలా పనితనం ఎట్లున్నదో. ఇక చూడబోతే జాడి కట్టలు, బూజు కర్రలు, షీపిరి కట్టలు అమ్మేటోళ్ళందరికీ గిరాకీ బాగానే అయ్యేటట్టున్నది. ఎందుకంటే మన మోడీ సార్ పిలిపించిండు కదా స్వచ్ఛ భారత్ తయారు చేస్తా అని. సార్ ఇట్లా అన్నాడో లేదో,
కేంద్రంలో ఉన్న మంత్రులు లీడర్లు అంతా రంగంలోకి దిగుతున్నారు. రైల్వే మంత్రి సదానంద గౌడ్ సారు రైల్వే స్టేషన్ లో పొంటి పని షురూ చేస్తా అంటుంటే మానవాభివృద్ధి మంత్రి స్మృతి ఇరానమ్మ ఈ స్కూళ్ళల్లో పని మొదలు పెట్టింది. మరి నాకంటే ముందుగా మోడీ సార్ తన మార్కులు ఎవరు కొట్టేయద్దు అనుకున్నదో ఏమో గానీ పెద్ద జాడి కట్ట పట్టుకొని ఈ స్కూల్ అంతా ఉడిచింది. వెనక చీరి చెత్త బుట్ట పట్టుకొని చుట్టూ తిరిగి బుట్ట నింపింది. పూల తోటలకు రంగులేసింది. గా బడిపోరగాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి రేపటి సంది మీరు కూడా నా లెక్కనే పని చేయాలని చెప్పింది. అంటే సగం చదువులు చదివినా సరే గాని ముందుగాల నా లెక్క చెత్త సాగు చేసి నేర్చుకోవాలనో ఏమో మరి. వెరీ గుడ్. ఇట్లా బడిపోరగాళ్ళందరితో ఊడిపిస్తేనే రేపటి ఉత్తమ చెత్త పౌరులు తయారవుతారు. కానీ మోడీ సార్ ఎప్పుడే అట్లా చెప్పిండా లేకుంటే వీళ్ళే తప్పుగా అర్థం చేసుకున్నారా అన్న ముచ్చట తెలుస్తలేదు. దేశంలో స్వచ్ఛ భారత్ అంటే దేశంలో అవినీతి లేకుండా చేస్తారేమో అని అందరు అనుకున్నారు కానీ చెత్త సాపు చేస్తారని తెలియకపాయే. సరే వీళ్ళు అనుకున్నట్టు చెత్త కనబడకుండా చేస్తేనే స్వచ్ఛ భారత్ అవుతుంది అనుకుందాం. మరి అట్లా కావాలంటే ఏం చేయాలి? రోడ్ల మీద, రైల్వే స్టేషన్లల్లా, ఈ స్కూలల్లా ఇట్లా ఏడబడతాడ పబ్లిక్ కు చెత్తేసి అలవాటు లేకుండా చేయాలి. అంతేగాని చెత్త పడ్డాక వీటిని ఏరి చెత్త బుట్టలేస్తామంటే ఏమన్నా అక్కడికొచ్చే పనేనా? రోగం ఏడనో ఉంటే మందేడనో వేసినట్టు. ఇక ఆయన చెప్పుడు బాగానే ఉన్నది, మంత్రులంతా చేసుడు బాగానే ఉన్నది. ఇక ఇట్లా పడ్డ చెత్త అంతా ఏరుకుంటా కూర్చుంటే మంత్రులు, లీడర్లు, అధికారులంతా ఎప్పటికి ఇదే పని చేయవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా కొసరు పనులు విడిచిపెట్టి అసలు పనులు షురూ చేయండి అనుకుంటున్నారు పబ్లిక్. అద్భుతం చూపిస్తున్న కేసీఆర్ సార్ చెరువు కుంటల మీద పాట రాస్తాడట. గజ్వెల్లి కాడ గరానికొచ్చిన ఆడోళ్ళు, బ్యాంకోళ్ళ మీద ఎంగిలి పూలు. డీపెంతల నూనె పోసి పెట్టుర్రి, కరెంటు కట్గా బంద్ చేస్తారని తెలిసింది. ఒక్క పొద్దుతోనే ఎక్కిపోయిన మోడీ, అమెరికా యాత్రల దుర్గమ్మ దీక్ష. టేబుల్ కింద చెయ్యి పెట్టిన ఎంఆర్ఓ, తేలై గర్చిన రైతు, ఊరంతా పండగ. బతుకయ్య బతుకయ్య ఉయ్యాలో, మొగోళ్ళ బతుకయ్య డియాలో. ఇవి ఇయాల్టి ముచ్చట్లు మంచిగున్నాయిలే. మరి గిట్లనే రేపు కూడా పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.